ఉత్సాహం ఉరకలేస్తున్న ఈ సభను చూస్తుంటే బతుకమ్మలతో నిండిన భద్రకాళి చెరువును చూస్తున్నట్టు అనిపిస్తున్నా. తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బంగారు చీరలు బాజారులన్నీ, బంగారు చీరలు బాజారులన్నీ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. ఆ ధ్వనిలో నా గొంతు నాకు వినిపిస్తలేదు. బహుశా ఇది కొంచెం పెంచాను, కొద్దిగా ఎక్కువ తగ్గించు బ్రదర్, ఎక్కువ తగ్గించు, కొంచెం ఇది పెంచు. ఈ సభలో ఉన్న అక్కల్ని చూస్తే నిండిన చెరువులో తేలుతున్న చద్దుల బతుకమ్మలా కనబడుతున్నారు. ఆత్మవిశ్వాసం మెరిసిపోతున్నది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో. ఎందుకంటే ఇది దరిద్రపు కొట్టు పరిపాలన అని ప్రజలకు అర్థమైపోయింది. తిరిగి గులాబీ జెండా ఎగరవలసిందే అనేది వాళ్ళ తెలంగాణ ప్రజల గుండెల్లో కదులుతున్న ఆకాంక్ష. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కళ్ళల్లో కొండంత ఆత్మవిశ్వాసం కనబడుతున్నది. మిమ్మల్ని చూస్తుంటే దసరా నాడు పాలపిట్టలను చూసినంత సంబూరంగా ఉన్నది. కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాలపిట్టల చూసి పడుచు చప్పట్లు, పాలపిట్టల చూసి పడుచు చప్పట్లు. జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై దీసే నా తెలంగాణ, నా తెలంగాణ. జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ, అలై బలై దీసే నా తెలంగాణ, నా తెలంగాణ. జంబి పంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. వేదిక మీదకి రాగానే జయశంకర్ సార్ విగ్రహం కనబడ్డది. వరంగల్కి ఎప్పుడు వచ్చినా కానీ నన్ను ఒక పితృవాత్సల్యంతోని, తండ్రి ప్రేమతోని దగ్గర తీసుకునేవాడు. జయశంకర్ సార్ అంటే నాకు జయశంకర్ సార్ని చూస్తే ఏమనిపించేదంటే, తెలంగాణ తల్లి తన కోసం తాను నియమించుకున్న అడ్వకేట్ తిరిగి అనిపించేది జయశంకర్ సార్ని చూస్తే. జీవితం అంతా ఒకటే ఎజెండా జయశంకర్ సార్కి, తెలంగాణ, మరొక ఎజెండా లేదు. తెలంగాణ తరఫున వాదించటమే జీవితంగా మారిపోయినవాడు. 3 ఉద్యమాలకు సాక్షి ఆయన. తెలంగాణ పోరాటం అనేది మలిదశ, మనం 96 నుంచి మనందరం సాక్షులు మలిదశ తెలంగాణ పోరాటానికి. కానీ 52లోనే తెలంగాణ పోరాటానికి బీజం పడ్డది. తమకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఈ నేలను నెత్తురుతో తడిపిన చరిత్ర తెలంగాణ బిడ్డలది. 3 ఉద్యమాలకు కర్మసాక్షి జయశంకర్ సార్. 1952 ముల్కీ ఉద్యమంలో ఆయన భాగం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, ఈ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు.
తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పచ్చొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా ఈ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు ఉద్యమమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం చేరువలోనే ఉన్నది చెరవీనే సమయం ఆ ఉదయంలో ధ్వనించును ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పచ్చొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా ఈ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు జయశంకర్ గారు నేను అడిగిన ఒకసారి సార్ మీరు 1969 పోరాటంలో చాలా ఉద్విగ్న భాగస్వామి మీరు చాలా భావోద్వేగంతో పాల్గొన్నారు రక్త తర్పణం జరిగింది 69 ఉద్యమంలో 69 ఉద్యమం ఎట్లా జరిగిందంటే ఒక పిచ్ బ్యాట్లింగ్ అంటే యుద్ధక్షేత్రానికి అటువైపు పోలీసులు ఇటువైపు జనం తుపాకులతో కాలుస్తున్నారు రాజ్భవన్ చార్మినార్ నుంచి రాజ్భవన్కు పాదయాత్ర పెట్టుకున్నారు ఉద్యమకారులు ఆ పాదయాత్రలో బాబు కొంచెం ఎక్కువ తగ్గించమ్మా ఎక్కువ ఉంది ఆ పాదయాత్రగా ఉద్యమకారులు వస్తుంటే పోలీసులు కాల్చుతున్నారు మామూలు ఈ ప్రాంతపు పోలీసులైతే దయా దాక్షిణ్యాలు చూపిస్తారని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం మలబారు పోలీసుల్ని రప్పించారు మలబార్ రెజిమెంట్ అనేది ఆ రోజు దేశంలో చాలా క్రూరమైన రెజిమెంట్గా పేరుపడ్డది ఆ రెజిమెంట్ను తెలంగాణ బిడ్డల్ని చంపడం కోసం పిలిపించారు తెలంగాణ ఉద్యమం తెలంగాణ నినాదం మొలకెత్తొద్దు ఆ నినాదం ప్రతిధ్వనించొద్దు అది గాలిలో కూడా వినబడొద్దు అని చెప్పి మలబార్ రెజిమెంట్ను పిలిచారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాల్పులు చేస్తున్నా కూడా ఆ ఊరేగింపులో నడుస్తున్న వాళ్ళు ఒకవైపు కాల్పులు బుల్లెట్లు దూసుకొస్తున్నాయి బుల్లెట్లు తాకుతున్నాయి నెత్తుటి మడుగులో పడిపోయేవాళ్ళు నిజానికి ఏమైపోతారు లాఠీ చార్జీ చేస్తేనే కకావికలైపోతాం పరిగెత్తుతాం అక్కడి నుంచి కానీ 69 ఉద్యమంలో తెలంగాణ బిడ్డలు చూపించిన పోరాట పటిమ ఎంత గొప్పదంటే బుల్లెట్ల వాన కురుస్తున్నా తమ తోటి ఉద్యమకారుడు నెత్తుటి మడుగులో రాలిపోతున్నా జంకకుండా వెనుకడుగు వేయకుండా రాజ్భవన్ దాకా నడిచినారు 69 ఉద్యమ వీరులు ఆనాడు.